హౌ టు స్టార్ట్ కోడింగ్. చాలా మందికి మన స్కూల్ డేస్లో ఆర్ మన ఇంటర్మీడియట్ టైంలో ఏముండే అంటే మనకి ఏదైనా యాప్ తయారు చేయాలి, ఏదైనా ఒక వెబ్సైట్ తయారు చేయాలి, పబ్జీ లాంటి యాప్ తీసుకురావాలని ఇట్లాంటి కొన్ని ఆలోచనలు అయితే ఉంటుండే అనమాట మన స్కూల్ డేస్ టైంలో, ఇంటర్మీడియట్ టైంలో అయితే. అప్పటికి మనకి ఏ కోడింగ్ లాంగ్వేజ్ ఏం తెలియదు, కానీ ఏదో క్రియేట్ చేయాలని అయితే ఒక ఆలోచన అయితే మనలో అయితే ఉంటుంది అనమాట. కానీ ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియదు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో మీరు లైక్ చేసే వీడియో అనేది చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ అయితే చేసేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రెజెంట్గా సొసైటీ చూసుకున్నట్లయితే చిన్న చోటా కిడ్స్ అందరూ స్కూల్ డేస్లోనే వెబ్సైట్లు తయారు చేయడం, యాప్స్ తయారు చేయడం ఇవన్నీ నేర్చుకుంటున్నారు అనమాట. అలాగే అప్పుడప్పుడు మనం యూట్యూబ్లో ఇలాంటి థంబ్నెయిల్స్ చూసినప్పుడు అయితే దెబ్బకి షాక్ అయిపోతుంది అనమాట. చిన్న ఏజ్లోనే పర్ ఇయర్ 30 lakhs 27 lakhs అలా వాళ్ళైతే చిన్న ఏజ్లోనే వాళ్ళైతే సంపాదిస్తున్నారు. కానీ అప్పట్లో మన స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మన స్కిల్స్ అన్నీ ఇంకా వేరే ఉంటుండే. కానీ కొంతమంది స్కూల్ పిల్లలు బిఫోర్ బీటెక్కే చాలా స్కిల్స్ అనేది వాళ్ళైతే కంప్లీట్ చేస్తున్నారు అనమాట. మనం ఎట్లాగో ఆ టైప్ కాదు కాబట్టి అట్లనే మనకి ఆ డేస్లో, ఆ స్కూల్ డేస్లో మనకి ఆ కోడింగ్ అసలు ఆ పదం కూడా లేదనమాట. సో మనం ఆ టైప్ అయితే కాదు ఎట్లయినా. అలాగే మనకి బెస్ట్ టైం ఎప్పుడు అంటే ఈ కోడింగ్ చేసుకోవడానికి, ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంటర్మీడియట్లో చేయలేరు. ఎందుకంటే మనకి మెయిన్గా అక్కడ ఎంసెట్, ఈ ప్రిపరేషన్, జేఈఈ మెయిన్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వీటి మీద టైం ఫోకస్ ఎక్కువ చేస్తాం కాబట్టి మనం అక్కడ చేయాలనుకుంటే ఏం చేయలేము. కాకపోతే బెస్ట్ టైం ఏంటంటే మనకి ఇక్కడ ఇంటర్ అయిపోయిన తర్వాత అలాగే బీటెక్ ముందు ఇక్కడ 2 months గ్యాప్ అయితే ఉంటుంది కదా. సో ఈ 2 months అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 2 monthsలో మనం కోడింగ్ నేర్చుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది అసలు బెటర్ టైం మనకి స్టార్ట్ చేయాలనుకుంటే కోడింగ్ అయితే. అలాగే కొంతమంది బీటెక్ ఫస్ట్ ఇయర్ కూడా అంత పట్టించుకోరు, కొంతమంది సెకండ్ ఇయర్లో రియలైజ్ అవుతారు అనమాట, కోడింగ్ అప్పుడు స్టార్ట్ చేస్తారు కొంతమంది. సో ఎప్పుడు స్టార్ట్ చేయాలన్నా మీరు కొన్ని స్టెప్స్ అనేది ఫాలో అవ్వాల్సిందనమాట. సో ఇప్పుడు పాయింట్కి వచ్చినట్లయితే, సో ఫస్ట్ ఏదైనా ఒక లాంగ్వేజ్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏదర్ సి ఆర్ C++, పైథాన్, జావా. సో మోస్ట్లీ మన బీటెక్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో మనకి సి లాంగ్వేజ్ అనేది నేర్పిస్తారు అనమాట. అలాగే కొంతమందికి వెబ్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో వాళ్ళు HTML, CSS, జావాస్క్రిప్ట్. సో లాస్ట్కి వచ్చేసరికి అన్ని లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకోవాలన్నమాట. సో మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు, సపోజ్ సి సెలెక్ట్ చేసుకున్నారు. సో మీది ఇది ఎక్కడ నేర్చుకోవాలి? మీకు బెస్ట్ రిసోర్స్ ఏదంటే మీకు యూట్యూబ్ అని చెప్తాను. నేనైతే యూట్యూబ్లో అయితే ద బెస్ట్ కంటెంట్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు హిందీ వచ్చినట్లయితే మీరు కోడ్ విత్ హ్యారీ, అలాగే మీరు ఒకవేళ ఇంగ్లీష్ అనుకుంటే మీరు టెలిస్కో ఛానల్, ఒకవేళ మీరు తెలుగు అనుకుంటే కూడా తెలుగులో కూడా మనకి చాలా ట్యూటోరియల్స్ అయితే ఉన్నాయన్నమాట సి లాంగ్వేజ్ మీద. సో మీరు ఏదైనా ఒక ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చింది. సో దాని ద్వారా అయితే మీరైతే సి కంప్లీట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంతా బేసిక్స్ మీకు అన్నీ వచ్చేసేయాలన్నమాట, ట్యూటోరియల్స్ అవన్నీ కోర్స్ ద్వారా. సో మెయిన్గా మనకి టాపిక్ వచ్చేసి సిలో మనకి డేటా టైప్స్, వేరియబుల్స్, లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, వేరియబుల్స్, ఇంకా ఇలా ఫంక్షన్స్, అరేస్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, రికర్షన్స్, ఇలా ఇంకా కొన్ని ఫ్యూ టాపిక్స్ అయితే ఉంటాయి అనమాట. సో మీరు టాపిక్స్ అన్నీ మీరైతే ఒక్క కోర్స్ ద్వారా అయితే మీరైతే కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింటాక్స్ అనమాట. మీకు ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క సింటాక్స్ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే అన్ని లాంగ్వేజెస్లో ఓవరాల్గా మీకు నియర్లీ సేమ్ టాపిక్స్ ఉంటాయి అనమాట. కాకపోతే సింటాక్స్ వేరీ అవుతుంది ఒక్కొక్క లాంగ్వేజ్కి. సో మీరు సింటాక్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ప్రతి పాయింట్ చిన్న ఎర్రర్స్ పోతాయి అనమాట అప్పుడప్పుడు. అందుకే మీరు సింటాక్స్ అనేది ప్రతిదానికి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు బేసిక్ ప్రోగ్రామ్స్ అయితే మీరైతే ఆల్రెడీ కంప్లీట్ చేస్తారు. మీరు కోర్స్తో పాటే మీరు కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కంప్లీట్ చేస్తారనమాట. అలా పాలిండ్రోమ్, సమ్ ఆఫ్ డిజిట్స్, ఫిబొనాకీ సిరీస్, ఫ్యాక్టోరియల్, ఇలాంటి చిన్న ప్రోగ్రామ్స్ అయితే మీరు కంప్లీట్ చేసేస్తారు. సో ఏంటంటే మీరు ప్రోగ్రామ్స్ అనేది చాలా చేయాలన్నమాట. మీరు డిఫరెంట్ క్వశ్చన్స్ చేసి మీరు అక్కడ ప్రోగ్రామ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో మీరే క్వశ్చన్స్ తయారు చేసి మీరే దానికి లాజిక్స్ అనేది కనిపెట్టాలన్నమాట. సో మీరు ఓవరాల్గా ఏంటంటే మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు దాంతో గేమ్ ఆడాలన్నమాట. లైక్ కబడ్డీ, క్రికెట్, అలా మీరు డిఫరెంట్ క్వశ్చన్స్ పెట్టి మీరు దానికి లాజిక్స్ అనేది కనిపెట్టాలన్నమాట. సో మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి ఎక్కువ కావాల్సింది లాజిక్. ఈ లాజిక్స్ వస్తే మనకి ప్రోగ్రామ్ అనేది ఎవరైనా కొట్టచ్చు అనమాట. మనకి ఇక్కడ లాజిక్ ఒకటే చాలా ఇంపార్టెంట్. సో ఆ లాజిక్ బిల్డింగ్ కెపాసిటీ అనేది మనం అయితే ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి కానీ మీకు ఆ లాజిక్ ఐడియా వచ్చింది అనుకోండి, ఒక ప్రోగ్రామ్ ఎట్లా చేయాలో, సో ప్రోగ్రామ్ అయితే మీకు చాలా ఈజీ అయిపోతుంది, మీరు ఆటోమేటిక్గా కొట్టేస్తారు. సో మీరు ఆ లాజిక్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా. సో ఆ లాజిక్ ద్వారానే మీకు ప్రోగ్రామింగ్ అనేది ఈజీ అయిపోతుంది. అలాగే మీరు ఇంకా క్వశ్చన్స్ ఎక్కువ అనేది ప్రాక్టీస్ చేయాలి. లైక్ ప్రైమ్ నెంబర్స్, మీకు పిరమిడ్ ప్రాబ్లమ్స్ అయితే మీకు చాలా ఉంటాయి. సో మీరు లూప్స్ మీద కాన్సెప్ట్ అనేది బాగా నేర్చుకోవాలి. లూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ లూప్స్ ద్వారా ఏంటంటే మీరు అవి నేర్చుకోవాలంటే మెయిన్గా మీరు పిరమిడ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అనమాట. ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో డైమండ్ది. సో ఇవన్నీ చేస్తే మీకు లూప్స్ అనేది చాలా గ్రిప్ అనేది పెరుగుతుంది అనమాట. సో లూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేయాలి లూప్స్ అయితే. అలాగే మీకు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా మీరు ఫంక్షన్స్లో రాయడానికి అయితే ట్రై చేయాలన్నమాట. సో మెయిన్గా ఏ ప్రోగ్రామ్ అయినా ఫంక్షన్లో రాయాలి తర్వాత అయితే. సో మీరు ఫంక్షన్లో రాయడానికి ట్రై చేయండి. ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా
తర్వాత ఫంక్షన్లో రాయడానికి అది మీరు కన్వర్ట్ చేసి ట్రై చేయాలన్నమాట ఫంక్షన్స్లో రాయడానికి. అలాగే మీకు ఫైనల్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్సిస్టెన్సీ అనమాట. మీరు ఇది ఒక 5 days చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ 5 days అట్లా అయితే చేయకూడదు. మీరు డైలీ ఇది అనేది కోడింగ్ అనేది చేస్తూనే ఉండాలన్నమాట. మీకు ఎంత బిజీ పనులు ఉన్నా కానీ మీరు డైలీ నియర్లీ 1 to 2 hours అయితే మీరు దీనికి టైం అయితే ఇవ్వాలి. డైలీ చేసుకుంటూ పోవాలన్నమాట. మీరు 5 days గ్యాప్ ఇచ్చి 2 days మళ్ళీ రెస్ట్ తీసుకొని 5 days అట్లయితే చేయకండి. డైలీ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. మీకు డైలీ వర్క్ లెక్క అయిపోవాలన్నమాట ఇదైతే. సో మీ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు మంచిగా ఇంప్రూవ్ అవుతుంది మీకు లాంగ్వేజ్ అనేది. సో అలాగే మీకు ఇంకా ప్రాబ్లమ్స్ కావాలనుకుంటే మీకు ఇక్కడ బెస్ట్ వెబ్సైట్స్ హ్యాకర్ ర్యాంక్, అలాగే మీకు కోడ్ షెఫ్, అలాగే గీక్స్ ఫర్ గీక్స్ అయితే ఉంటాయి అనమాట. సో మీరు ఈ వెబ్సైట్స్కి వెళ్ళి మీకు అక్కడ ప్రాబ్లమ్స్ అయితే అనమాట. ఆ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు చాలు, మీకు అవి చాలా టఫ్ ఉంటాయి అనమాట. కొంచెం టఫ్ అయితే ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ కానీ మీరు క్రాక్ చేసినట్లయితే మీకు మంచి లెవెల్ అనేది వచ్చినట్టు మీ ఒక నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద. సో ఆ ప్రాబ్లమ్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా లెవెల్ బాగానే ఉంటుంది, కొంచెం పర్లేదు. మీరు లాజిక్ అనేది కనిపెట్టాలి ఆ ప్రోగ్రామ్కి అనేది. సో దాంట్లోకి వెళ్ళి అయితే మీరు చేసే దాంట్లో మీకు సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు ఒకవేళ మీరు కంప్లీట్ చేసినట్లయితే దాంట్లో. సో ఫైనల్గా మీకైతే ఒక లాంగ్వేజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో సపోజ్ ఇప్పుడు మీరు నెక్స్ట్ లాంగ్వేజ్ వెళ్ళాలనుకుంటే మీకు అది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మీరు ఒక లాంగ్వేజ్ అనేది మీకు అన్ని టాపిక్స్ అనేది దాంట్లో తెలుసు, మీకు ఆ లాంగ్వేజ్ ఒక సింటాక్స్ అదంతా మీకు ఐడియా అయితే ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్సే మీకు వేరే లాంగ్వేజ్లో కూడా ఉంటాయి అనమాట. జస్ట్ మనకి సింటాక్స్ తేడా ఉంటుంది అంతే. మీకు మళ్ళీ మీరు వేరే లాంగ్వేజ్ సింటాక్స్ నేర్చుకుంటే మళ్ళీ ప్రాసెస్ అంతా అదే ఉంటుంది. సో వితిన్ ఫ్యూ వీక్స్లో ఏదైనా నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు అయితే ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. అంత టైం అయితే పట్టదు. ఫస్ట్ లాంగ్వేజ్ ఒకటే మీకు కొంచెం టైం అయితే పడుతుంది. సెకండ్ లాంగ్వేజ్ నుంచి మీకు ఈజీగా అనేది అయిపోతుంది. ఫ్యూ వీక్స్లో మీరు అయితే కంప్లీట్ చేసి వస్తుంది. సో అంతే, మీకు జస్ట్ సింటాక్స్ అనేది అక్కడ చేంజ్ అవుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చెప్పిన స్టెప్స్ అన్నీ అయితే ఫాలో అయిపోండి. సో మీకు తప్పకుండా సక్సెడ్ అయితే అవుతారు. మీరు స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు తప్పకుండా. సో మీకు కానీ వీడియో అయితే హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేసేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయాలని కూడా అక్కడ మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఇంకా థ్యాంక్ ఫర్ వాచింగ్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బై బై.